ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు. సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు సైకిళ్లపై జీఎస్టీని 18 నుండి 5% తగ్గించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. మరికొద్దిసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానున్నది. రాగల 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఆర్థిక, రక్షణ, సైన్స్, టెక్నాలజీ, అంతరిక్షం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం గురించి ఇరువురు నేతలు చర్చించారు. యుక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2026 ఫిబ్రవరిలో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ఆహ్వానాన్ని అంగీకరించిన ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను ప్రోత్సహించడం కోసం సంప్రదింపులను కొనసాగించడానికి, కలిసి పనిచేయడానికి ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. మరికొద్దిసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనిపించనుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణం ఈ రాత్రి 8:58 ప్రారంభమై రేపు తెల్లవారుజామున 2:25 ముగుస్తుంది. ఈ గ్రహణంలో సంపూర్ణ దశ 82 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం 5 గంటలకు పైగా కొనసాగుతుంది. ఈ దశాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణాల్లో ఇది ఒకటి కానుంది. సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సైకిళ్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు భారతీయ రైల్వేల సహకారంతో గర్వ్ సే స్వదేశీ ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా సైకిల్పై ఆదివారం కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైకిల్పై ఆదివారం కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా మారిందన్నారు. సైక్లింగ్ అత్యుత్తమ వ్యాయామమని, కాలుష్య నివారణకు చక్కని పరిష్కారం కూడా అని పేర్కొంటూ, फिट इंडिया का मंत्र और प्रधानमंत्री जी का स्वदेशी का मंत्र को बल देने के लिए आज देश में 8,000 से अधिक स्थानों पर संडे ऑन साइकिल का कार्यक्रम आयोजित हुआ है। साइकिलिंग एक फिट इंडिया का संदेश है। साइकिलिंग बेस्ट एक्सरसाइज है। साइकिलिंग पोल्यूशन का सॉल्यूशन है। और अभी तो प्रधानमंत्री जी ने स्वदेशी का मंत्र आगे बढ़ाते हुए साइकिल पर जीएसटी 18% था, उसको कम करके 5% कर दिया। రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధిలో పాల్గొనడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది సరైన సమయమని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలతో కలిసి పనిచేసేందుకు డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్ట్ సెంటర్ డిటిటిసి లక్నోలో సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 100కు పైగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, లఘు ఉద్యోగ్ భారతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ మాట్లాడుతూ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆలోచనల నుంచి పుట్టిన డిటిటిసి పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించడంలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు డిఆర్డీఓ అన్ని విధాలా సహాయం అందిస్తుందని సమీర్ వి కామత్ హామీ ఇచ్చారు. వరద పరిస్థితులను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన పంజాబ్లో పర్యటించనున్నారు. వరద బాధితులకు గరిష్ట సహాయం అందేలా క్షేత్రస్థాయి వాస్తవాలను, అక్కడి పరిస్థితులను స్వయంగా అంచనా వేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం పంజాబ్లో పర్యటించి వరద పరిస్థితిని అంచనా వేశారు. దీంతో పాటు వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి 2 కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూ విజ్ఞాన శాస్త్రాలు, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికత వంటి అత్యాధునిక రంగాలలో అధ్యయనం చేయడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ
సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. చైనాలో జరిగిన 18వ అంతర్జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర ఒలింపియాడ్ IESO 2025లో విజేతలుగా నిలిచిన భారత విద్యార్థుల బృందాన్ని ఆయన ఈరోజు సత్కరించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో భారత్లో వచ్చిన స్టార్టప్ విప్లవం తరువాత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల యువతలో ఉత్సాహం పెరిగిందని తెలిపారు. జాతీయ విద్యా విధానం NEP 2020 యువత సృజనాత్మకతను వెలికితీస్తోందని పేర్కొన్నారు. దీపావళి నాటికి వస్తు సేవల పన్ను GST సంస్కరణలు తీసుకొస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీకి అనుగుణంగా ఈ నెల 3న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణకు ఆమోదం లభించింది. ఇదివరకు ఉన్న 5, 12, 18, 28% స్లాబ్లతో కూడిన 4 అంచెల పన్నుల వ్యవస్థను 5, 18%తో కూడిన 2 అంచెల వ్యవస్థగా మార్పు చేశారు. ఈ నెల 22 నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. GST సంస్కరణలు కామర్స్ రంగంలో ఆన్లైన్ షాపింగ్ను చౌకగా మార్చనుంది. GSTని 5% తగ్గించడంతో ప్యాకేజింగ్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత వైమానిక దళం 541 మందిని రక్షించింది. 10 టన్నులకు పైగా నిత్యావసర వస్తువులను విమానాల్లో తరలించింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో వైమానిక దళం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. IAF పశ్చిమ వైమానిక దళం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ బార్మేర్, చంబా సెక్టార్ నుంచి 541 మందిని, కిష్ట్వార్ సెక్టార్లో 10,000 కిలోల నిత్యావసరాలను విమానాల్లో తరలించినట్టు పేర్కొంది. రాగల 2 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, కోస్తా ఆంధ్ర, యానాంలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాబోయే 5 రోజుల పాటు కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ పేర్కొంటూ, The depression associated over the region, particularly North Gujarat adjoining southwest Rajasthan, there is possibility of heavy to very heavy rainfall activity over Rajasthan and Gujarat state during next 2 days. There is also a possibility of extremely heavy falls over isolated pockets of Rajasthan as well as South Gujarat. Apart from that, exceptional heavy, that is rainfall more than 30 cm likely over North Gujarat region as well as Saurashtra Kutch during next 24 hours, that is today. So, looking into this aspect, red alert has been issued for particularly Rajasthan and Gujarat for next 24 hours. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల టీం విభాగంలో తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో ఈరోజు జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్పై 235-233 తేడాతో విజయం సాధించింది. మిక్స్డ్ టీం విభాగంలో జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ ద్వయం ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 155-157 తేడాతో ఓటమి పాలై రజత పతకం సాధించారు. అయితే రిషబ్ యాదవ్ మళ్లీ పుంజుకుని సహచర ఆటగాళ్లు అమన్ సైని, ప్రథమేష్ ఫ్యూగేతో కలిసి భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. సమాజంపై ఆయన చూపిన ప్రభావం, దూరదృష్టిని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమం X వేదికగా నరేంద్ర మోదీ ఒక పోస్టు చేస్తూ శ్రీనారాయణ గురు బోధించిన సమానత్వం, కరుణ, విశ్వసోదర భావం నేటికి ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు. సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు సైకిళ్లపై GSTని 18 నుంచి 5% తగ్గించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. మరికొద్దిసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానున్నది. రాగల 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.